చంద్రబాబు నాయుడు పుణ్యాన అవ్వాతాతలకి పెన్షను జూన్ నెలలో కూడా ఈసారి కూడా తప్పదు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సే అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడు చేసిన నీచమైన పనికి ఈ 3 నెలల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారో పెన్షన్దారులు మనం చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు కుక్క నిమ్మగడ్డ ఈసీకి కంప్లైంట్ చేయడంతో వాలంటీర్స్ ఇంటికి తెచ్చే పెన్షన్ని ఆపేపించిన చంద్రబాబు నాయుడుని మనం జూన్ 4వ తారీఖు చూడబోతున్నాము. పెన్షన్దారులు ఎంత కసితో ఓట్లు వేశారో, ఎంత కసితో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతో ఎంత కసితో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారో జూన్ 4వ తారీఖు మనం చూడబోతున్నాం. కానీ వీళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు చేసిన నీచమైన పనికి పాపం ఈ జూన్ నెలలో కూడా ఇప్పుడు పెన్షన్ బ్యాంక్ ఖాతాల్లోనే గవర్నమెంట్ సంక్షేమ పెన్షన్లు వృద్ధులకు తప్పేలా ఇబ్బందులు, పెన్షన్ ఇబ్బందులు తప్పేలా లేవు. 65,49,00,000 మంది పెన్షన్దారులు ఉండగా ఏపీలో దగ్గర 63 లక్షల మందికి 63,31,000 మందికి బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ పెన్షన్ వేయబోతున్నారు. 74,399 మందికి మొత్తం వాళ్ళు ఇంటికి పెన్షన్ అందించబోతున్నారు సచివాలయ ఉద్యోగులు. సో దగ్గర ఈ చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి ఈ 3 నెలల్లోనే 50 మంది వృద్ధులు చనిపోయారు. చంద్రబాబు నాయుడు ఈ 50 మంది వృద్ధుల శాపనార్థాలు, ఈ 50 మంది చనిపోయిన పాపము, వీళ్ళందరి శాపము చంద్రబాబు నాయుడుకి తగులుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆపకపోతే ఈ 50 మంది చనిపోయే వాళ్ళు కాదు. ఈ 50 మంది చనిపోవడానికి కారణం మాత్రం ముమ్మాటికి చంద్రబాబు నాయుడే. ఈ పాపం, ఈ కర్మ ఎంతమందిని బలి తీసుకుంటున్నాడో ఈ రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు నీచమైన సీఎం కుర్చీ కోసం సీఎం కుర్చీలో ఎలాగైనా కూర్చోవాలనే ఒక దురుద్దేశంతో ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నాడు ఈ నీచమైన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ జూన్ 4వ తారీఖు మనకి తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రజలు ఎలా తరిమి కొడుతున్నారో. ఎందుకంటే అంత ప్రజల్ని అంత ఇబ్బంది పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇల్లు ఇస్తే కోర్టులో పోయి ఇల్లు ఆపేస్తాడు, పెన్షన్ అంటే పెన్షన్ ఆపేపిస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయాలని చూస్తే వాటిని కోర్టుకు వెళ్ళి తన కుక్కలతో ఆపిచ్చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా ప్రజలు నమ్ముకుంటేనే నువ్వు రాజకీయంగా ఎదగగలవు, కానీ వ్యవస్థలు నమ్ముకుంటే నువ్వు ఎదగలేవు రాజకీయంగా అనేది ఎప్పుడు తెలుసుకుంటాడేమో చంద్రబాబు నాయుడు.